శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 110వ సర్గము. వశిష్ఠుడు శ్రీరాముని వంశక్రమమును వివరించి కోసల రాజ్య పరిపాలనను చేపట్టుమని ఆ ప్రభువును కోరుట. శ్రీరాముడు కోపించి ఉండుటను గమనించి వశిష్ఠుడు ఆయనతోటి ఇలా చెప్తున్నాడు: నాయన రఘునందన, జనులు ఈ లోకము నుండి పరలోకములకు వెళ్ళుటను తిరిగి వచ్చుటను జాబాలియు ఎరుగును. కనుక అతడు నాస్తికుడు కాడు. ఓ లోకనాథ, నిన్ను ఈ వనముల నుండి అయోధ్యకు మరలించుటకై అతడు ఇలా చెప్పాడు. ఈ లోకముల యొక్క ఆవిర్భావమును గురించి తెలుపుతాను వినుము. సృష్టి ప్రారంభ సమయమున లోకమంతయును జలమయమై ఉండెను. అందుండియే భూమండలము ఏర్పడింది. తరువాత స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు దేవతలతో కూడి ఆవిర్భవించెను. విష్ణుస్వరూపుడైన ఆ బ్రహ్మయే వరాహ రూపమున ప్రకటితుడై జలమగ్నయ్యున్న పృథ్వీని ఉద్ధరించెను. తరువాత అతడు పవిత్రాత్ములైన పుత్రులతో సహా ఈ జగత్తును సృష్టించెను. ఆకాశస్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. అతడు శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు. ఆయన నుండి మరీచి జన్మించెను. మరీచి కుమారుడే కశ్యపుడు. కాశ్యపుని నుండి వివస్వంతుడు సూర్యుడు ఆవిర్భవించెను. ఆయన సుతుడే వైవస్వత మనువు. అతడే మొదటి ప్రజాపతి. ఆ మనువు సుతుడు ఇక్ష్వాకు ప్రభువు. సర్వసంపదలతో నిండిన ఈ భూమండలమును వైవస్వత మనువు ఇక్ష్వాకునకు అప్పగించెను. ఆ విధంగా అతడు అయోధ్యకు మొదటి ప్రభు అయ్యాను. ఇక్ష్వాకు కుమారుడైన కుక్షి సర్వశుభలక్షణ సంపన్నుడు, సుప్రసిద్ధుడు. కుక్షిపుత్రుడైన వికుక్షి మహావీరుడు. వికుక్షి కొడుకైన బాణుడు మహా తేజస్వి, ప్రతాపశాలి. ఆ బాణుని కొడుకే అనరణ్యుడు. అతడు మహా యశస్వి, గొప్ప భుజబలము కలవాడు. సత్పురుషులలో శ్రేష్ఠుడైన ఆ అనరణ్యుడు మహారాజయ్యి పరిపాలించినప్పుడు అనావృష్టి కానీ, కరువు కాటకాలు కానీ, చోర భయములు కానీ లేవు. ఆ అనరణ్యుని కొడుకే మహాబాహువైన పృథు మహారాజు. త్రిశంకు మహారాజు ఆ పృథు చక్రవర్తి యొక్క కుమారుడు. సత్యవచనుడు, వీరుడు అయిన త్రిశంకు ప్రభువు విశ్వామిత్రుని తపప్రభావమున సశరీరముగా స్వర్గానికి వెళ్ళాడు. త్రిశంకు ప్రభు యొక్క సుతుడు దుందుమారుడు. అతడు ఎంతో సుప్రసిద్ధుడు. అతని కొడుకు మహాపరాక్రమశాలి అయిన యువనాశ్వుడు. సర్వశుభలక్షణ సంపన్నుడైన మాంధాత ఈ యువనాశ్వుని కుమారుడు. ఆ మాంధాత యొక్క కొడుకు సుసంధి. అతడు మిగుల తేజస్వి. ధ్రువసంధి, ప్రసేనజిత్తు అనువారు సుసంధి యొక్క కొడుకులు. యశస్వి అయిన ధ్రువసంధి యొక్క తనూజుడు భరతుడు. అతడు శత్రుభయంకరుడు. మహాబాహువైన భరతుని వలన అసితుడు అనువాడు జన్మించాడు. అతనికి శూరులైన హైహయులు, తాళజంఘులు, శశిబిందువులు అను సామంతరాజులు శత్రువులయ్యారు. వారినందరినీ ఎదుర్కొనుటకు సేనావ్యూహమును రచించి యుద్ధమున స్థిరముగా నిలిచినను శత్రువుల ధాటికి తట్టుకోలేక అసితుడు యుద్ధమున పరాజితుడయ్యాడు. తరువాత అతడు రమణీయమైన హిమవత్పర్వతమునకు చేరి అక్కడ ఏకాగ్రచిత్తుడై భగవద్ధ్యానమున మునిగాడు. అప్పటికే అతని భార్యలిద్దరూ కూడా గర్భవతులై ఉన్నారు. వారిలో ఒక ఆమె సపత్ని అయిన కాళింది యొక్క గర్భవిచ్చిత్తికై ఆమెకు విషాహారాన్ని ఇచ్చింది. భృగువంశము వాడైన చవన మహర్షి హిమవత్పర్వతం మీద నివసిస్తూ ఉన్నాడు. అసితుని భార్య అయిన కాళిందీదేవి ఆ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించింది. అప్పుడు ఆ మహర్షి పుత్ర సంతానాన్ని కోరుకొనుచున్న మహారాణితో, ఓ దేవి, నీకు పుత్రుడు కలుగును. అతడు ధర్మాత్ముడు, సుశీలుడు, మహాత్ముడై లోకమున వాసికెక్కును. అతడు శత్రువులనందరినీ రూపుమాపి వంశకర్తాగును అని చెప్పాడు. అంతటా ఆమె ఎంతో సంతోషించినదై ఆ మునికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి భక్తితో పూజించింది. తరువాత ఆమె తన భవనానికి చేరి ఒక పుత్రుని కంది. అతడు తామర రేకుల వంటి కన్నులు కలిగి బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నాడు.
కాళిందీదేవి గర్భవిచ్చిత్తికై ఆమెకు సవతి గరళ ప్రయోగము చేసినను ఆమెకు కలిగిన బాలుడు గరళము తోడనే పుట్టి ఉన్నందున అతనికి సగరుడు అనే పేరు ఏర్పడింది. ఆ సగర మహారాజు పర్వదినమున యజ్ఞదీక్ష వహించి అపహరింపబడిన తన యజ్ఞాశ్వమునకై కుమారుల ద్వారా సముద్రాన్ని త్రవ్వించాడు. ఆ నీటి వేగమునకు ప్రజలందరూ కూడా భయపడ్డారు. ఆ సగరునకు అసమంజుడు అనే పుత్రుడు ఉన్నాడు. అతడు పాపకర్మలు చేస్తూ ఉండడం వలన బ్రతికుండగానే సగరుడు అతనిని దేశం నుండి వెళ్ళగొట్టాడు. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అతడు పరాక్రమశాలి. అంశుమంతుని కొడుకు దిలీపుడు. అతని సుతుడు భగీరథుడు. భగీరథుని వలన కకుస్థుడు జన్మించాడు. అందువలననే అతని తరువాత ఆ వంశము వారికి కాకుస్థులు అనే పేరు వచ్చింది. ఆ కాకుస్థుని కుమారుడు రఘుమహారాజు. ఆ మహాపురుషుని వలన ఈ వంశము వారు రాఘవులు అనియు వ్యవహరింపబడ్డారు. రఘుమహారాజు యొక్క సుతుడు కల్మషపాదుడు. అతడు పెరిగి పెద్దవాడే శాపవశమున నరమాంసభక్షకుడయ్యాడు. అతడే సౌదాసుడనే పేరుతోటి ప్రసిద్ధికెక్కాడు. సుప్రసిద్ధుడైన శంఖనుడు కల్మషపాదుని పుత్రుడు. అతడు గొప్ప పరాక్రమశాలియే అయినను యుద్ధమున అతడును అతని సైనికులు కూడా నశించారు. శంఖనుని కొడుకు సుదర్శనుడు. అతడు సూర్యుడు, శుభలక్షణ సంపన్నుడు. సుదర్శనుని కొడుకు అగ్నివర్ణుడు. అతని వలన శీఘ్రగుడు జన్మించాడు. శీఘ్రగుని కొడుకు మరువు. అతని పుత్రుడు ప్రశుశ్రుకుడు. ఆ ప్రశుశ్రుకుని కొడుకు మహాతేజస్వి అయిన అంబరీషుడు. అంబరీషుని కొడుకు నహుషుడు. అతడు సత్యపరాక్రముడు. నహుషుని తనూజుడు నాభాగుడు. అతడు పరమధార్మికుడు. నాభాగునకు అజుడు, సువ్రతుడు అను ఇద్దరు కుమారులు కలిగారు. అజుని కుమారుడే దశరథ మహారాజు. అతడు ధర్మాత్ముడు. ఓ ప్రభు, ఆ దశరథుని జ్యేష్ఠపుత్రుడవైన నీవు శ్రీరాముడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కావు. ఈ కోసల రాజ్యము నీది. దీనిని గ్రహించి ప్రజలను పరిపాలింపుము. ఇక్ష్వాకు వంశజులందరిలోనూ పెద్దవాడు జ్యేష్ఠుడు రాజగుట సంప్రదాయము. జ్యేష్ఠుడు ఉండగా చిన్నవాడు రాజు కారాదు. అందువలన జ్యేష్ఠుడవైన నీవు పట్టాభిషిక్తుడవు కావలెను. ఓ మహాయశస్వి శ్రీరామ, పరంపరగా వస్తూ ఉన్న రఘువంశీయుల ఈ ధర్మమును నీవు విస్మరింపరాదు. విశాలమైన సర్వసంపదలకు ఆలవాలమైన ఈ రాజ్యమును నీ తండ్రి వలె నీవును పరిపాలింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 110వ సర్గము సంపూర్ణం. శుభం.